నేను గంగాదేవిని భూమి మీదకి పంపిస్తాను అని చెప్తాడు. భగీరథుడు సరే అని కైలాసానికి వెళ్లి శివుడికి కఠోరమైన తపస్సు చేస్తాడు. భగీరథుడిని ఎప్పటి నుండో శివుడు కూడా గమనిస్తూ ఉంటాడు. అతని సంకల్పానికి, అతని భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకో భగీరథ అని అడగగా జరిగింది మొత్తం చెప్పి గంగాదేవి స్వర్గము నుండి భూమి మీద పడినప్పుడు మీరు ఎలాగైనా చేసి భూమిని నాశనం అవకుండా కాపాడండి స్వామి అని కోరతాడు. శివుడు నవ్వుతూ సరే భగీరథ, నేను నా జటాజూటం నుండి గంగాదేవిని భూమి మీద ప్రవహించేలాగా చేశాను అని మాట ఇస్తాడు. బ్రహ్మదేవుడు ఈ విషయం తెలుసుకుని గంగాదేవి దగ్గరికి వెళ్లి మొత్తం జరిగింది చెప్పి నువ్వు భూమి మీద పడగానే భూమి ధ్వంసం అవ్వకుండా శివుడు ఆయన జటాజూటం నుండి భూమి మీద నిన్ను వదులుతాడు అని చెబుతాడు. ఇది వినగానే గంగాదేవి నవ్వు ఆపుకోలేదు. ఏంటి, నన్ను శివుడు అతని జటాజుటము నుండి భూమి మీద వదులుతాడా? నా వేగం, నా శక్తి ఏంటో శివుడికి తెలిసి